గురుగారు, గ్రహశాంతుల విషయంలో రుచులు, వర్ణాలు, ధాన్యాలు, దానాదులు ఇవి పాటిస్తూ ఉంటారు. వీటి ప్రత్యేకత ఏమిటి? గ్రహం అంటే అర్థం తెలిస్తే ఇవి ఎందుకో కూడా తెలిసి వస్తుంది. మనలో ఉండే గుణాలను స్వీకరించేది గ్రహం. అలాగే తనలో ఉన్న గుణాలను మనకు అందించేది కూడా గ్రహమే అవుతుంది. ఎవరన్నా ఎక్కడైనా దిగులుగా ఒక మూలకు కూర్చొని బాధతో, శుద్ధి లేకుండా, అసంస్కృతమైన కేశపాశములతో, భారంగా ఉండే దేహంతో, దుఃఖపు రాశిగా కనిపిస్తే వారిని చూచి మనం ఏదో గ్రహం పట్టిన వారిలాగా ఇలా ఎందుకున్నారు అనే ప్రశ్న వేస్తాం. శనిగ్రహం పట్టిన వాడిలాగా వీడు నా వెంట అని కూడా అంటూ ఉంటాం. నక్షత్రకుడిలాగా నా వెంట అని కూడా ఎవరినో చెబుతూ ఉంటాం. గ్రహం పట్టిన వాడిలాగా అన్నప్పుడు పట్టడం అన్న శబ్దం వస్తుంది. బుధుడు, గురువు, శుక్రుడు ఇవన్నీ గ్రహాలు భూమితో పాటుగా సూర్యమండలంలో సంచారం చేసేవి. చంద్రుడు భూమికి సంబంధించిన ఉపగ్రహం. సాక్షాత్తు గ్రహ చక్రవర్తి సూర్యుడు నక్షత్రం. ఇక రాహుకేతువులు అవి లేనటువంటి ఛాయాగ్రహాలు. అపసవ్యంగా ఈ రెండింటిని సూచించేటటువంటి ఈ నవగ్రహ సంచయానికి జ్యోతిష శాస్త్రం రుచులు, రంగులు, గుణాలు, నైవేద్యాలు, ధాన్యములు, స్వభావములు ఎందుకు ఆపాదించింది? క్షిప్రందస్రవ విజ్యమాసుర శివ జ్యేష్ఠోరుగంధారుణం చిత్రాంతేందుభమైత్రభం. రవి క్రూరగ్రహం. క్రూరాభాను తమ శనిధ్వజకుజ శుక్రార్య సౌమ్యేందవ. నక్షత్రాలకు ఉన్నాయి, గ్రహాలకు ఉన్నాయి. రవి క్రూరగ్రహం, శని తామసిక గ్రహం. శుక్రార్య సౌమ్యేందవ జాతులు కూడా ఈ గ్రహాలకు చెప్పారు. స్త్రీ స్వభావం చంద్రుడు. ఎందుకు ఇలా చెప్పారు? వీటి ద్వారా మనం మన గుణగణాదులను మార్చుకోవాలి, గ్రహించే లక్షణాన్ని మార్చుకోవాలి. మనలో కోపతాపాలు పెరిగిపోతూ ఉన్నాయి. పులుపు పదార్థం తింటే తగ్గుతుంది. పులుపుకి ఆధిపత్యం శుక్రుడు. తెలివితేటలు బాగా కావాలి, తీపి పదార్థం తినాలి, అధిపతి గురువు. శరీరానికి బాగా బరువు, స్థూలత్వం, స్థౌల్యం కలుగుతూ ఉంది, కాస్త తేలికగా ఉండాలి. మనస్సు చాలా దుఃఖంతో ఉంది, బియ్యం తగ్గించేద్దాం. చంద్రగ్రహం. చంద్రుడికి కారకత్వంగా బియ్యం. పౌరుషం కావాలి, యుద్ధంలో గెలవాలి, అధికారం కావాలి, పదవి కావాలి, ఉద్యోగంలో వృద్ధి కావాలి. సూర్యుడి కారకత్వం గోధుమలు తిందాం. రత్నాలు కానీ, ధాన్యాలు కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ అన్నీ కూడా ఈ 9ంటికి ఆపాదించిన ఈ శాస్త్రం వీటిని అనుసరించడం ద్వారా, దానాలుగా ఇవ్వడం ద్వారా ఆయా గుణగణాలను మనం పెంచుకోవచ్చు, అవసరమైన చోట తగ్గించుకోవచ్చు. మనల్ని మనం సంసిద్ధులం చేసుకోవడం కోసం, మనల్ని మనం మార్చుకోవడం కోసం జ్యోతిష శాస్త్రం అందించిన గొప్ప విజ్ఞానం నవగ్రహాలకు సంబంధించిన విజ్ఞానం. ఏ గ్రహం కూడా సంపూర్ణంగా, పరిపూర్ణంగా శుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, మంచి గ్రహమైనటువంటిది కాదు. అలాగే ఏ గ్రహం కూడా పరిపూర్ణంగా చెడు కీడు కలిగించేది కాదు. గురువు అనగానే మన వాళ్ళు మహా గొప్ప అంటూ ఉంటారు. గురువు కారకంగా క్యాన్సర్ వస్తుంది, గురువు కారకంగా షుగర్ వ్యాధి వస్తుంది. గురువు ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని వృద్ధి పొందిస్తూ ఉంటాడు. శనికారకత్వంగా అనేకులు ఆయుష్యం తగ్గిపోతుంది అంటూ ఉంటారు. తప్పది. జీవనోపాయం, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు కూడా శనిగ్రహమే. పరిపూర్ణంగా ఏది ఒకటి అంటూ ఉండదు. వీటన్నిటి గ్రహాలు అని చెప్పిన సనాతన ధర్మం ప్రాచీనులు, ఋషులు, విద్వాంసులు, పండితులు, వాళ్ళని విజనర్స్ అనాలి, గొప్ప విజనరీ కలవాళ్ళు. ఈ పదార్థాలని ఇవ్వడం ద్వారా, ఆహారంగా స్వీకరించడం ద్వారా మనల్ని మనం మార్చుకోవచ్చు. పౌష్యమాసంలో బియ్యం, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు కాకుండా మిరియాల పొడి, మిరియపు గింజల పొడి,
వీటితో పులగం సిద్ధం చేస్తే ఆలోచనలు పెరుగుతాయి అని చెప్పారు. మంచి ఆలోచనలు కలుగుతాయి అని చెప్పారు. ఆలోచన శుద్ధి. పెసలకు కారకుడు ఎవరు? గ్రహం బుధుడు. నవగ్రహ జ్యోతిష శాస్త్రం ఈ పెసలు తింటే ఆలోచన కలుగుతుంది, మంచి ఊహలు కలుగుతాయి ఇలా చెప్పడంతో మనవారు ఒక పదార్థం స్వీకరించండి, దానం ఇవ్వండి, మంచిని పెంచుకోండి, మంచిని పంచుకోండి అన్నారు. ఇది ఉద్దేశ్యం.